ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపీ అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెన్స్ అయితే ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు, ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేద్దాం అనేసి మీరు ఈ జోరు చేసినటువంటి పని ఏంటి? ఇలా ఈ లెటర్ పెట్టి ఇక దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. విపరీతమైనటువంటి ఆందోళన డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ప్రజల్లో, పేద ప్రజల్లో నెలకొంది, పేద విద్యార్థుల్లో నెలకొంది. ఇక ఇది మనకు అందని ద్రాక్షేనా? ఇంత ఖరీదైనటువంటి విద్యని మనం అభ్యసించగలుగుతామా అని చెప్పేటువంటి ఒక బాధలో ఈరోజు రాష్ట్ర ప్రజలుంటే ఆ బాధ అర్థం చేసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఈ డెసిషన్ తప్పు అని ప్రజల పక్షాన పోరాడుతూ ప్రశ్నిస్తుంది. ఇక అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం తప్పు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు అని అర్థమైంది. కాబట్టి ఇది ప్రజల్లోకి విపరీతంగా ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి దీన్ని మళ్ళా ఈ యొక్క నెపం, ఈ యొక్క బురద మన మీదే చల్లాలని చెప్పేసి మనం చూసాం మొన్న రీసెంట్ టైమ్స్ లో శాఖకు సంబంధం లేనటువంటి మంత్రులు ఫోర్స్డ్ గా, అవగాహన లేకుండా, సంబంధం లేకుండా, కనీసం ఈ మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అపహాస్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమనాలి? ఇది ఏ హయాంలో వచ్చింది? ఎవరి హయాంలో వచ్చింది? మెడికల్ కాలేజ్ వర్క్స్ అని ఇమీడియట్ గా స్టాప్ చేయమని ఎవరిచ్చారు ఈ ఆర్డర్? మీరు కాదా? ఈ తప్పు మీది కాదా? మనం చూసాము, జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ అంట. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ ప్రభుత్వమే, గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి, ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఇప్పుడు ఏం గ్రాఫిక్స్ చూపిస్తారో, ఇప్పుడు ఏం మాట్లాడతారో ప్రజల్లోకి వస్తే, ఆయా ప్రాంతాలకు వస్తే దీని గురించి మనము గ్రాఫిక్సో లేకపోతే ఇంకోటో కాదండి. ఇదన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మెడికల్ కాలేజ్ అనేది మనము నిర్మించాలనేటువంటి ఉద్దేశము, అక్కడ లేజేసినటువంటి ఫౌండేషన్స్, డెవలప్మెంట్స్, కమెన్స్మెంట్స్, కన్స్ట్రక్షన్స్, సివిల్ వర్క్స్, స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ అన్ని కూడా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. దీనికి మళ్ళా ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు. ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది, అక్కడున్న జనాన్ని అడిగితే తెలుస్తుంది. ఏంటంటో మాట్లాడుతూ ఉన్నారు కదా, అంతవరకు ఎందుకు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజ్ నిర్మాణం విషయంలో క్రిస్టల్ క్లియర్ గా అడుగులు ముందుకు వేసి 5 కాలేజీలు ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్తే వాళ్లే చెప్తారు, ఆ ప్రాంత ప్రజలే చెప్తారు. మేము అడుగుతా ఉన్నాము, ఒకసారి
చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్. ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం ఒక ఆలోచన చేశారా? చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈరోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక స్కామ్ చేస్తా ఉన్నారు. ఇంత మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా మేం తీసుకొచ్చినటువంటి ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ నే ఎందుకు ప్రజలకు దూరం చేస్తున్నారు? ఇది తప్పు, ఇది తప్పు. ఖచ్చితంగా దీని మీద అవసరమైన ఎన్ని పోరాటాలైనా దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేము ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల పక్షాన ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లున్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ 1187 యాడ్ చేశాను. మళ్ళీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా? వరుస క్యుములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్ళీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్నీ 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలని. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 కిలోమీటర్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నిటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. 5% ఖర్చు పెట్టారు. అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ రాజశేఖర బొమ్మలు పెట్టారు సార్. ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత 512 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా 3,987 కోట్లు, 4,000 కోట్లు కావాలి. రెండోది ఎవ్రీ ఇయర్ 1,500 కోట్లు కావాలి. 10 కాలేజీలకి 150 కోట్లు చొప్పున 1,500 కోట్లు కావాలి. 1,500 కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు 5,000 కోట్లు అంటే 2,000 కోట్ల రూపాయలు, ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాట్ ఈస్ ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోటా 50%, మేనేజ్మెంట్ కోటా 30%, 15% ఎన్ఆర్ఐ కోటా. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 50% కన్వీనర్ కోటా, 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా. 50% తగ్గలేదు. దట్ ఈస్ ఫ్రీ. వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది. సీట్స్ ఆర్ సేమ్. గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. రెండోది పీపీపీ మోడల్. ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్. 20 years 30 years తర్వాత మళ్ళా వస్తుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉంటుంది. పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా.